వాటర్ అనేది ఎలా పోతుందో ఇక్కడ రీసెంట్గా వర్షం పడింది, చాలా వాటర్ వెళ్తుంది అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక గుంత ఎక్కడైనా తగ్గు ఉన్న కాడికి వెళ్తాయి ఈ వాటర్. చూడండి ఎలా ఉందో ఇక్కడ పొలం కాడ ఒక దారి కూడా ఉంది, ఈ దారిలో వెళ్తున్నాయి వాటర్. అక్కడ నుంచి పైనుంచి వస్తున్నాయి ఆ చేన్ల నుంచి. చూడండి వెహికల్స్ పోవడానికి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది రైతులకు అని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తాయి, కొన్నిసార్లు రాలీలు వెళ్తాయి, కొన్నిసార్లు ఆటోలు, ఇట్లా చాలా పోతాయి. అక్కడ టూ వీలరే కాదు, బైకే కాదు, చాలా వెహికల్స్ పోతాయి. చూడండి ఇక్కడ మామూలుగా పోవడానికే వీలు కాదు, అలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఒకవేళ బండి పోవాలన్నా కూడా ఇక్కడ మధ్యలో నుంచి పోవాలి, ఇట్లా ఉంది ఇక్కడ. చూడండి పక్కల ఈ వాటర్ అనేది ఇలా కిందికి వెళ్తున్నాయి. అక్కడ వచ్చేసి మనకు చెట్లు వేసారు వాళ్ళు, ఎలాగైతే టేక్ చెట్లు ఉంటాయో ఆ రకం చెట్లు అక్కడ పెద్దగా ఉన్నాయి, ఆడికి వెళ్తున్నాయి ఇక్కడ ఈ నుంచి. చూడండి ఈడ పోవడానికి ఉంది, ఇక్కడ వాటర్ ఎలా వెళ్తున్నాయి చూడండి క్లియర్గా. ఇక్కడ పక్కనే టమాటా వేసారు, వాళ్ళవి చెట్లు గబ్బులు వేసాయని చెప్పుకోవచ్చు. చూడండి చిన్న చిన్న చెట్లు కొద్దిగా పండ్లు అయినాయి, అయినా ఇంకా చేతికి రాలేవు అని చెప్పుకోవచ్చు. అప్పుడే చెట్లు అనేటివి చనిపోయినాయి. చూడొచ్చు మీరు ఎలా చనిపోయాయో. ఇక్కడ టమాటా కూడా చిన్నగానే ఉన్నాయి, ఇంకా పెద్దగా కాలేదు. చెట్లు అనేటివి పోయాయని చెప్పుకోవచ్చు. వచ్చేసి వర్షం పడిన తర్వాత ఇక్కడ వెహికల్స్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, ముఖ్యంగా మా సేన్ కాడ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దారి ఉంది. ఇక్కడ వచ్చేసి వేరే విశేషాల గురించి కూడా మాట్లాడబోతున్నాను ఈ వీడియోలో. చూడండి ఇక్కడ సూర్యుడు వస్తున్నాడు, ఇక్కడ ఎలా ఉందో పచ్చగా చూడొచ్చు మనం. ఇక్కడ సూర్యునికి నిలబడితే మనకు ఎండ తాకితే ఏమవుతుందంటే మనకు వచ్చేసి విటమిన్ డి అనేది వస్తుంది మన బాడీ పైన పడి, అది పీల్చుకుంటుందని చెప్పుకోవచ్చు. మన బాడీ మీద పడితే ఎలాగైతే భూమి పైన పడితే నీళ్ళు ఎలా పీల్చుకుంటుందో మన బాడీ కూడా అలా పీల్చుకుంటుంది విటమిన్ డి. ఓన్లీ మార్నింగ్ బాగుంటుంది విటమిన్ డి. ఇది పీల్చుకున్న తర్వాత ఏమవుతుందంటే మన బోన్స్కి అనేది ఇంపార్టెంట్ విటమిన్ డి. ఇంకా మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగుంటుంది, అంటే ఏదైనా జబ్బు రాకుండా ఉండేటట్టుగా చేస్తుంది. ఒకవేళ జలుబు వస్తుంది నీకు కానీ అడ్డుకుంటుంది విటమిన్ డి. ఇంకా వచ్చేసి విటమిన్ డి మనం పొద్దుగాల ఇలా ఎండకు నిలబడితే కొద్దిగా నిద్ర కూడా బాగా వస్తుంది. ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇలా ఎండకు నిలబడితే ఏమవుతుందంటే మనకి ఎనర్జీ అనేది దొరుకుతుంది, మనం కూడా కొద్దిగా అలర్ట్గా ఉండేటట్టు చేస్తుంది ఇక్కడ విటమిన్ డి. ఇలాంటి యూజెస్ ఉన్నాయి, తప్పకుండా ఇలా నిలబడండి. ఇక్కడ చూడండి లోపలికి వస్తే ఇక్కడ ఎలాంటి వాటర్ లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ బాట కూడా బాగుంది, అక్కడ నుంచి చాలామంది వాటర్ వెళ్ళడానికి వేరే చేనోళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కొద్దిగా వాళ్ళది ఎత్తులో తగ్గులో ఉంది కాబట్టి అక్కడ నుంచి వాటర్ వచ్చి మా చేను కాడ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఎలాంటి వాటర్ లేదు. చూడండి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరు నేను చేనుకి వచ్చా, చేను కాడ పని చేస్తున్నా అని చెప్పిన వాళ్ళే లేరు. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, దానిలో కొందరికి చేనులు ఉన్నాయి, కొందరికి లేవని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ వాళ్ళ పొలం గురించి మాట్లాడలేదు, నేను మాట్లాడినంత. కొందరు మనం ఇప్పుడు చూసే జనరేషన్లో కొందరు సాఫ్ట్వేర్ చేస్తున్నారు, కొందరు వ్యవసాయం చేస్తున్నారు, ఇంకొందరు బర్రెల ఫాము అన్నీ పెడుతున్నారు, కంప్యూటర్తో పోటీ పడుతున్నారు, ఇంకా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు. అన్ని పనులు చేస్తూ మంచిగా అభివృద్ధి చెందుతున్నారు. కొందరు మాత్రం ఒక్క పని చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, ఏదో ఒకటి చేయాలి వాళ్ళు వీళ్ళు అంటుంటారు. మనం నచ్చినది చేస్తూ వెళ్తే తప్పకుండా మనం ముందరికి వెళ్తాము, ఏదో ఒకటి సాధిస్తామని చెప్తున్నాను. ఫ్రెండ్స్ కొద్దిగా చిన్న మిస్టేక్, అటు వెళ్ళట్లేదు, ఇక్కడ మధ్యలో ఒక దారి అనేది ఏర్పాటు చేసినారు వాటర్ పోవడానికి. ఇలా వెళ్తున్నాయి స్ట్రైట్గా, ఒకసారి చూపిస్తాను జాగ్రత్తగా వెళ్ళి. చూడండి వాటర్కి ఎలా దిగిపోతుందో, ఇక్కడ నడవడానికి ఒక చెప్పు బరువుకే ఎంత లోతుకు వెళ్తుంది చూడండి, మామూలుగా లేదు. వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది, అక్కడికి వెళ్ళి చూపిద్దామంటే. చూడండి ఇక్కడ ఇట్లా వెళ్తున్నాయి మా చేన్ల కాడ, ఇక్కడ వేరే చేన్ల కాడ నుంచి వేరే చేన్కి వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ గుంతలాగా పెట్టారు, కాలువలాగా. సిటీ లైఫ్కి మరియు
విలేజ్ లైఫ్కి కంపేర్ చేస్తే విలేజ్లో వచ్చేసి అందరూ చాలామంది త్వరగా లేస్తారు, ఎర్లీ మార్నింగ్ త్వరగా పండుకుంటారు నైట్ టైంలో. అదే సిటీలో చూస్తే మనం వాళ్ళు వచ్చేసి కొద్దిగా లేట్ అయి లేస్తారు, కొద్దిగా లేట్ అయి పండుకుంటారు. కొంతమంది సిటీలో కూడా త్వరగా లేచేతోళ్ళు ఉంటారు, ఏదైనా పని మీద వెళ్ళేతోళ్ళు. ఇట్లా ఉంటుంది లైఫ్. ఫ్రెండ్స్, ఇది వేరే వాళ్ళ చేన్ ఇలా వదులుతున్నారు. ఇక్కడ పక్కల వేరే వాళ్ళ చేన్లకు కూడా వెళ్తున్నాయి, ఇక్కడ దారిలోకి కూడా వచ్చాయి. ఇలా వదలడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఫ్రెండ్స్. ఇంకొక కంపారిజన్ వచ్చేసి మనము టౌన్లో కానీ సిటీలో కానీ మంచిగా చెప్పులు బూట్లు వేసుకొని తిరుగుతాం. నేనైతే బూట్లు వేసుకోను, కొద్దిగా నాకు ఇబ్బంది అవుతుంది బూట్లు వేసుకుంటే. చెప్పులు అనేటివి తెగిపోతాయి ఇక్కడ మనం పొలానికి వస్తే. అలా ఉంటుంది ఇక్కడ బురద కానీ ఇక్కడ వరుగు కానీ. ముఖ్యంగా బురద వల్ల కూడా చెప్పులు చాలా వరకు తెగిపోతాయి. నావైతే ఎన్ని తెగిపోయినాయో చెప్పులు అయితే. ఇలా పొలానికి వస్తా అండ్ నేను బలంగా నడుస్తా, ఎట్లా పడితే అట్లా చెప్పులు తెగిపోతాయి. మళ్ళీ రైతన్నలు ఎలా కష్టపడతారు, వాళ్ళు చెప్పులు వేసుకోకుండా చాలామంది దిగి పని చేస్తారు. చూడండి, చేను లోపల ఉన్నాను. ఇక్కడ ఎంత క్లీన్గా పెట్టారు చూడండి. మా డాడీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఈసారి మంచి లాభాలు వస్తాయి. ఇక్కడ ఫ్రూట్స్ కూడా చిన్న చిన్నవి అయినాయి, ఇవి పెద్దగా అవుతాయి. ఇంకా చాలా వరకు గిట్టుబాటు ధర వచ్చి మంచిగా ఈసారి లాభాలు బాగా చూస్తామని కోరుకుంటున్నా. ఇక్కడ అప్పటి కాలంలో కూతలు వేసేటోళ్ళు, ఎప్పుడంటే ఫోన్లు వచ్చాయి. చాలామంది సిటీలో పెరిగిన వాళ్ళకి తెలియదు. ఇక్కడ వచ్చేసి కూతలు వేసే అలవాటు ఉంటుంది. నేను కూడా కూతలు వేస్తాను ఎప్పుడైనా. నాకు చిన్న ఉన్నప్పుడు మొబైల్ లేకుండా, ఇప్పుడు కూడా నేను ఫోన్ చేయకుండా ఎక్కడ ఉన్నావు డాడీ అని గట్టిగా అరిశాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాటర్ కూడా మింగాయి అని చెప్పొచ్చు మా పొలంలో. ఇక్కడ బేటనే కొద్దిగా దారుణంగా ఉంది. చూడండి మా డాడీ ఎలా పండ్లు తీసుకుపోతున్నాడు. మా డాడీ చాలాసేపటి నుంచి కష్టపడుతున్నాడు, నేను వచ్చేసి వీడియో తీస్తున్నా. చూడండి అలానే నడుస్తున్నాడు, బురద లెక్క చేయడు. వాన ఎండాకాలం చలికాలం అలానే పని చేస్తుంటాడు, చేనుకి వస్తాడు. ఒక వీడియోలో ఎంతో కష్టం ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో చాలా దూరం నడిచానని చెప్పుకోవచ్చు. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇప్పుడు 8:30 లోపల వెళ్ళి 9:30 కల్లా మనము ఇక్కడ తిని ఇంటికాడికి వెళ్తాం మేము. ఇప్పుడు పుడంపల్లి వీరాపురం కాడ ఉంది మా పొలం. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఇంటికాడ టిఫిన్ చేసి ఏదైనా పని ఉంటే చూసుకొని మొత్తానికైతే 9:30 కల్లా వెళ్ళాలి. చూడండి బైక్ కూడా స్టార్ట్ చేశాడు మా డాడీ. ఇంకా వెళ్ళబోతున్నాను ఇంటికి. చూడండి ఇక్కడ కొంగలు ఎలా ఉన్నాయో. అక్కడ వేరే వాళ్ళ చేన్లో చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వస్తుంటాయి. ఈ పక్షులు వచ్చేసి ఓన్లీ పురుగులు తింటాయి. ఏ పక్షులైనా చూడొచ్చు మనం. ఈ పక్షులు మాత్రం కొద్దిగా పురుగులు, చేపలు కూడా తింటాయి. మనం చిన్నప్పుడు చేప కథ గుర్తుకొచ్చిండొచ్చు మీకు కూడా. ఆ కథ నాకు సమంగా గుర్తుకొస్తలేదు. చూడండి ఎన్ని పక్షులు వచ్చాయో ఇక్కడికి. మళ్ళీ వేరే చేనులకి పోలేదు, ఇక్కడ చుట్టూనే ఉన్నాయి. అందరూ ఒకే తాళ్ళ ఉన్నాయని చెప్పుకోవచ్చు. పొద్దుగల రావడానికి కూడా ఇబ్బంది. బండి పైన చల్లగా ఉంటుంది. చలికాలం అయితే అసలు రాలేరు చాలా మంది. ఏమి లెక్క చేయకుండా వచ్చేటోళ్ళే వస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా పొద్దుగల వచ్చేటప్పుడు కూడా చాలా చల్లిగా ఉంది. ఇప్పుడు నేను రివర్స్ వెళ్తున్నాను ఇంటికి. చూడండి ఎంత చల్లటి గాలి అక్కడ.